హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ లైఫ్. నేను సరిత. మనతో పాటు ఈరోజు చంద్రముఖి అక్క ఉన్నారు. ట్రాన్స్ కమ్యూనిటీ ప్రెసిడెంట్. అక్కకి ఈరోజు వెల్కమ్ చెప్దాం. ఎన్నో క్వశ్చన్ ఆవిడతో తెలుసుకుందాం. నమస్తే అక్క. నమస్తే. మొన్న శివాజీ గారిది ఒక ఆ! టాపిక్ బాగా ట్రెండ్ అవును. అయింది. హ్మ్. ఇందులో ఆయన చెప్పింది ఎంతవరకు మీకు ఆ! పాజిటివ్ అనిపించిందా? నెగెటివ్ వెరీ అనిపించిందా? పాజిటివ్. అండ్ అనసూయ గారు రియాక్ట్ అవ్వడం మీద మీకు ఏంటి? లేదండి. ఒక్కసారి దీని వెరీ గురించి. పాజిటివ్. నేను శివాజీ అన్న గురించే మాట్లాడతాను. ఎందుకంటే ఆయన అన్నయ్య అనే పిలుస్తున్నారు ఈ మధ్య అందరూ. ఐ విల్ కాల్ శివాజీ అన్నయ్య. ఇప్పుడు మనం ఇంట్లో సరుకులయిపోతాయి. హ్మ్. అయిపోతది. భార్య ఏం చెప్తది భర్తకి పోయి సామాన్లు కొనకరా అంటదా? లేతే ఉప్పు, కారం, చింతపండు కొనకరా అంటదా? పోయి సామాన్లు సామాన్లు కొనకరా కొనుక్కరా. అంటదా? లిస్ట్ రాసిస్తది. సామాన్లంటే బూతు వర్డా? నో. కాదు గదా! నేను బోయి సామాన్లు కొనుక్కొనొస్తా, నేను బోయి సరుకులు కొనుక్కొనొస్తా, లేపోతే నేను బోయి పలానా వస్తువులు తీసుకొనొస్తా అని చెప్తారు. సామాన్లనేది చెడ్డ పదం గాదు. లాస్ట్ ఇయర్ 2024లో సామాన్లు బాగుంటేనే ఆంటీ అని పిలుస్తాము అని చెప్పి ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ వైరల్ వైరల్ అయ్యింది. అయింది. మరి ఆ రీల్‌ని చేసినోళ్ళందరూ చెడ్డవాళ్ళా? అందరు పెద్ద పెద్ద వాళ్ళు చేశారు ఆ రీల్స్. అవును. మగవాళ్ళు చేశారు, ఆడవాళ్ళు చేశారు. కొంతమంది చీరలు సర్దుకున్నారు, కొంతమంది మీమ్స్ చేశారు. కొన్ని ఆ! కొన్ని కొన్ని షోస్‌లో షోస్‌లో గూడా యూజ్ ఆడియో చే ప్లేలు అయినాయి. ఆహ్, ఆహ్, అవును. ఇంత జరిగినా సామాన్లు అన్న వర్డ్‌ని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. హ్మ్. అంటే మీ యొక్క ప్రైవేట్ పార్ట్స్‌ని అన్నారు. ప్రైవేట్ పార్ట్స్ అని నేను అనలేదే. సామాన్లు అంటే ముక్కు పుల్ల, ఆహ్, కమ్మలు, నగలు కావచ్చు, పెట్టుకున్న వడ్డానాన్ని సామాన్ అనరా? హ్మ్. వరవంకిని సామాన్లు అనరా? అన్నిటిని సామాన్లనే అంటాం కదా! ప్రతీది దిస్ ఇస్ సామాన్. అవునా? చున్నీ గూడా ఒక సామానే. ఒక వస్తువే. అవును. వస్తువుల్ని తెలంగాణ భాషలో సామాన్లు అంటారు. హ్మ్. ఆంధ్ర భాషలో వస్తువులు అంటారు. ఓకే. అవునా? సో, నాకసలేమీ అనిపిచ్చలేదు. అండ్ ఒక్కటేంటి అంటే, ఇప్పుడు నేనే ఉన్నా. మా మమ్మీ వాళ్ళకేం జెప్పాను, మమ్మీ నేను బయటికెళ్తున్నాను అని జెప్పా. చిన్న షార్ట్, టీ షర్ట్ యేసుకొనొస్తే, "ఏమైందే నీకేం రోగం వచ్చింది ఆ బట్టలేసుకున్నావు" అని అమ్మమ్మలు, నానమ్మలు తిడతారు. అమ్మెందుకు తిట్టదు దెలుసా? అమ్మెందుకు తిట్టదంటే, తిడితే ఇది నన్ను తిడతది రిటర్న్ అని ఈ కాలం పిల్లలు అమ్మల్ని తిడితే పడతలేరు. అవును. ఆ! పడతలేరు. అమ్మమ్మలు తిట్టేవాళ్ళు. ఎందుకు తిట్టరు అమ్మమ్మ, నానమ్మ? ముసలిది అట్లనే అంటదిలే నువ్వు అని అమ్మ గూడా అంటది. ఎందుకు తిట్టిర్రు వాళ్ళు? ఒంటి నిండా బట్టలు వేసుకుంటే మీకు గౌరవము అని చెప్పిన మాటే తప్ప, వేసుకోని వాళ్ళు చెడ్డవాళ్ళు అని ఆయన చెప్పల. వేసుకునేవాళ్ళు మంచివాళ్ళు అని కూడా ఆయన చెప్పల. దిస్ వి హ్మ్. హావ్ టు అండర్‌లైన్ దిస్. యెస్. ఇప్పుడు ఆయన సామాన్లు జాగ్రత్తమ్మా అని జెప్పాడు. అది ఎందుకు చెప్పాడు? అంతకుముందు ఒక హీరోయిన్‌కి ఇబ్బందయింది కాబట్టి ఆయన వర్డ్ యూజ్ చేశాడు. ఆయన సామాన్లు అనటం చాలా మందికి నచ్చలేదేమో కానీ, అది సామాన్లు అంటే బూతు గాదు నా దృష్టిలో. సో, నేను దాన్ని చాలా క్యాజువల్‌గానే తీసుకున్నాను. బట్ ఒక మాట జెప్తున్నా. ఒక మగవాడే ఆడవాళ్ళని రేప్ జేస్తున్నారు. మీరిలాంటి మాటలు మాట్లాడుతున్నారు. పెద్ద పెద్ద ఆడవాళ్ళు మాట్లాడుతున్నారు గదా! ఆడవాళ్ళు రేప్ చేయమని, నా కోరిక తీర్చమని చెప్పి మగవాళ్ళని హింసిస్తుంటే, చిన్న చిన్న కాలేజ్ పిల్లలు ఉరివేసుకొని చచ్చిపోతే, ఆ రోజు ఎక్కడ పోయిర్రమ్మా ఈ అవును. ఆడజాతంతా? ఆడవాళ్ళందరూ ఏడికి పోయారు? అవును. ఎప్పుడు ఎదుటి వాళ్ళు మాట్లాడారు అని మనము వాళ్ళని క్వెషన్ చేయడం కాదు. సమాధానం చెప్పడం తెలివిమంతుల లక్షణం. ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు. నేను రీసెంట్‌గా గూడా చదివాను. ఒక యూనివర్సిటీలో ఒక లెక్చరర్ మేడమ్ ఇబ్బంది పెడితే ఉరేసుకొని చనిపోయిన అవును. బాబున్నాడు. ఎగ్జాక్ట్‌లీ. ఆ అవును. బాబు మగవాడు కాదా? ఆ బాబుకి సెక్సువల్ అబ్యూస్ జరగలేదా? వర్బల్‌గా అబ్యూస్ జరగలేదా? అంటే మగవాళ్ళందరూ చెడ్డవాళ్ళని మీరెలా అంటారు? హ్మ్. ఆడవాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు అని ఒప్పుకోవాలి. మగవాళ్ళందరూ చెడ్డవాళ్ళని యునానిమస్‌గా ఎలా అంటాము? అనకూడదు. ఆడవాళ్ళలో ఉన్నారు, మగవాళ్ళలో ఉన్నారు, మనుషుల్లో చెడ్డవాళ్ళున్నారు. యెస్. యెస్. కాబట్టి మంచిగా బట్టలు వేసుకోవడం వల్ల మన సనాతన ధర్మంలో ఆడవాళ్ళు చీర కట్టుకోవాలి అని, ఇలా పద్ధతులుండాలని, మగవాళ్ళు పంచ కట్టుకోవాలి. మరి హ్మ్. మీరు జీన్సులు, టీ షర్ట్‌లు ఎందుకేసుకుంటున్నారు అని అడుగుతున్నారు కదా! మన కల్చర్‌ని మనం ప్రమోట్ చేయాలి అని 10 మందిలో తిరిగినప్పుడు మంచి బట్టలు వేసుకోవాలి, మంచిగా ఉండాలి అనే చెప్పారు తప్ప, శివాజీ గారు చెప్పిన దాంట్లో నాకు 1% కూడా రాంగ్ అనిపించలేదు. అండ్ తర్వాత చాలా మంది ప్రెస్ మీట్‌లలో మాట్లాడారు. పలానా, పలానా వాళ్ళు మాట్లాడినప్పుడు నాకేమనిపించింది అంటే, సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తుంటే మీరింత బాధపడుతున్నారే, కొంతమంది చచ్చిపోయారు. అప్పుడెక్కడ పోయారు మీరందరూ? హ్మ్. మగవాళ్ళు చచ్చిపోయారు. కుక్కర్‌లో ఉడకబెట్టారు. డ్రమ్ముల్లో ఉడకబెట్టారు. మగ పిల్లల్ని ముక్కలు ముక్కలు చేశారు. ఆడవాళ్ళు చేస్తున్నారు. మగవాళ్ళు చేస్తున్నారు. క్రైమ్ రేట్ తగ్గడం కోసం మనం ఏం చేయాలి? ఎవ్వరైనా సరే కూర్చొని మాట్లాడుకోవాలి. డిస్కస్ చేసుకోవాలి. డిస్కషన్ చేయాలి. ఎంత పెద్ద గొడవైనా కూర్చొని మాట్లాడుకుంటే సమాధానం వస్తుంది అనేటువంటిది అందరికీ తెలుసు. అవును. కదా! అలాంటప్పుడు మాట్లాడుకోకుండా వైరల్ చేస్తున్న వీడియోలు ఎవరైతే వైరల్ చేస్తున్నారో వాళ్ళకేం చెప్తున్నానంటే, సరే ఒక అబ్బాయిని ఇబ్బంది పెట్టి హ్మ్. అబ్బాయి చనిపోయాడు అనేది ఎంత వైరల్ చేస్తున్నారో,
అలాగే మంచి చేసే ఆడవాళ్ళని వైరల్ చేయండి. మంచి చేసే మగవాళ్ళని వైరల్ చేయండి. అందరిని గుడ్‌ని వైరల్ చేయండి. బ్యాడ్‌ని వైరల్ చేస్తూ ఇలాంటివి జరుగుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి అని చెప్పాలి కానీ టుడేస్ న్యూస్ ఈస్ టుమారోస్ వేస్ట్ లాగా చేయకూడదు వైరల్ హ్మ్. చేసేది ఏదైనా. కాబట్టి ఐ డోంట్ ఫీల్ దట్ శివాజీ గారు చెప్పింది ఒక మానవత్వ దృక్పథంతో ఆయన చెప్పారు. ఆయన చెప్పిన వర్డ్స్ కొన్ని వాళ్ళకి నచ్చలేదు. తెలంగాణలో "ఒసేయ్ దొంగ ముండా" అంటారు. అది కామన్ వర్డ్. హుహు. ముండా అనేది "ఒసేయ్ ఇటు రావే" అనడం గాని అవన్నీ చిన్న చిన్న వర్డ్స్‌ని వాటిని బూతుగా చూడవలసిన అవసరం కూడా లేదు. యెస్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎప్పుడైనా పేరు పెట్టి ఎవ్వరిని అనకుండా యూనివర్సల్‌గా మనం అందరిని అంటున్నప్పుడు నన్నే అన్నారు అని మనం తీసుకోకూడదు. గుమ్మడికాయ దొంగ భుజాలు మనం తడుపుకున్నట్టు. తీసుకోకూడదు. వి షుడ్ యెస్. నాట్ టేక్ ఇట్. ఇప్పుడు నేను తీసుకోవచ్చు. నేనెందుకు తీసుకోవట్లేదు? ఆ! ఆ మంచికే చెప్పాడు కదా! మంచి బట్టలేసుకుంటే అయిపోయేది. సరిపోతుద్ది అని ఒకటి ఉద్దేశంతో ఉంటే దెన్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. బట్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఆడపిల్లలు పద్ధతిగా ఉంటే రేపులు జరగట్లేదా అని మాట్లాడే ఆడవాళ్ళకి ఏం చెప్తున్నాను అంటే, రేపులు జరుగుతున్నాయి. ఆడవాళ్ళు రేపులు చేస్తున్నారు. మగవాళ్ళు రేపులు చేస్తున్నారు. మనుషులనేవాళ్ళు సెక్స్‌కి వెంపరలాడి ఆ 5 నిమిషాల సుఖం కోసం చాలా మందిని ఇబ్బంది పెడుతున్నారు. అలాంటి వాళ్ళకి మనం కౌన్సెలింగ్ ఇవ్వాలి. వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ లెవెల్స్ పెంచాలి. ప్రతి తండ్రి కొడుకుకి చెప్పాలి ఆడదాన్ని ఎలా గౌరవించాలో. అండ్ ఎగ్జాక్ట్‌లీ. అలాగే తల్లి బిడ్డకి చెప్పాలి ఒక మగవాడిని ఎలా యెస్. గౌరవించాలో. యెస్. ఈరోజు ఒక మగ పిల్లోడు స్నానం చేసుకుంటుంటే బాత్రూమ్‌లో 2 గంటలు ఉంటుంటే ఎవరు పట్టించుకోట్ల. ఒకప్పుడు 5 నిమిషాల కంటే ఎక్కువుంటే బాత్రూమ్‌లో ఏం చేస్తున్నావురా నువ్వు ఇంత సేపు అని తండ్రులు ఖండించేవాళ్ళు. అవును. అవునా? అవును. ఇప్పుడు ఆడపిల్లలు గంటలు గంటలు చాటింగ్ చేస్తుంటే, ఫోన్ మాట్లాడుతుంటే, "ఎంతసేపు మాట్లాడతావు ఫోన్ నువ్వు? ఎవరితో మాట్లాడుతున్నావు?" అని అడిగే తల్లులు ఇప్పుడు కరువయ్యారు. ఇవన్నిటిని కన్సిడర్ చేయాలి సొసైటీ అన్నప్పుడు. ఆ! కంట్రోల్ చేయాలి. అండ్ కూతురుతో కూతురికి అమ్మ చెప్పాలి. కొడుకుకి తండ్రి చెప్పాలి. వీళ్ళిద్దరూ కూర్చొని వాళ్ళ ఫ్యామిలీలో హౌ టు రెస్పెక్ట్ ఎ హ్యూమన్ అనేది చెప్పగలగాలి. ఎప్పుడైతే ఈ సోషల్ మీడియాలో వచ్చినయి చూసి మన మైండ్ అట్రాక్ట్ అయ్యి, మన మైండ్ ఎప్పుడైతే చెడు దోవలలో పడుతుంది అని మనం అనుకుంటామో, అప్పుడు అవి చూడడం మానేసి మన మైండ్‌ని మనం కంట్రోల్ చేసుకోవడానికి దైవ ధ్యానం చేసుకోవాలి. రైట్. ఈరోజు నాకు బిర్యానీ తినాలనుంది. నా దగ్గర డబ్బులు లేవు. కానీ తినాలనుంది. అమ్మో! బిర్యానీ తినాలంటే నేను దొంగతనం చేయాలి. ఇప్పుడు బిర్యానీ తినాలి అంటే. దొంగతనం చేసి బిర్యానీ చేసే కంటే ఇంట్లో ఉన్న పప్పన్నం తిని, ఆ దేవుడి ముందు కూర్చొని, ప్రార్థించుకొని, కష్టపడి డబ్బులు సంపాయించుకొని బిర్యానీ ఎలా తినాలి అనేటువంటిది వ్యక్తిగా ఒక హ్యూమన్ ఆలోచించాలి తప్ప, ఎదుటోడిని మోసం చేసి తినడం గొప్పతనం కాదు. హ్మ్. ఎదుటోడు తినిపిస్తే తినడం గొప్పతనం కాదు. రైట్. కాబట్టి దీంట్లో మన మైండ్‌ని మనం కంట్రోల్ చేసుకొని, మన ఫ్యూచర్ ఎలా డెవలప్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే చిన్న చిన్న వ్యసనాలకు మనం లోపడకూడదు. పక్కింటోడు కారు కొన్నాడని నేను కారు కొంటాం. పక్కింటామె నెక్లెస్ కొనిందని నేను నెక్లెస్ కొంటాం. పక్కింటోళ్ళు బండి కొన్నారని నేను బండి కొంటాం కాదు. దేవుడు మనకి ఏదిస్తే దాంట్లో మనం సంతోషంగా ఎలా బ్రతకాలి అనేది నేర్చుకున్నవాడే ప్యూర్ హ్యూమన్. రైట్. అక్క, మీ హ్మ్. దృష్టిలో వన్ వర్డ్ అబౌట్ ఫ్రెండ్‌షిప్. ఫ్రెండ్‌షిప్ ఈస్ నథింగ్ బట్ ఏ మ్యారేజ్. హ్మ్. భార్యాభర్తల బంధానికి, ఫ్రెండ్‌షిప్‌కి పెద్ద తేడా ఉండదు. భార్యాభర్తలు కాపురం చేస్తారు. ఫ్రెండ్స్ కాపురం చేయరు. హ్మ్. కానీ మాటలతో కాపురం ఈ చేస్తారు. రోజుల్లో ఉన్న ఫ్రెండ్‌షిప్. గివ్ అండ్ టేక్ పాలిసీ. హ్మ్. ఫ్రెండ్‌షిప్ అంటే ఏంటంటే, "నువ్వు మొన్న పబ్‌కి తీసుకుపోయినావు గదా! ఇప్పుడు నేను తీసుకుపోతా. నేను తీసుకోకపోతే యూ విల్ పోక్ మీ. హ్మ్. మొన్న నేను తీసుకుపోయినా, నేను పార్టీ ఇచ్చినా, నువ్వు ఇయ్యవా? ఇయ్యవా?" అది ఫ్రెండ్‌షిప్ ఎట్లయితది? యాక్చువల్ ఫ్రెండ్‌షిప్ ఎలా ఉంటది? ఫ్రెండ్‌షిప్ అంటే ఏంటి అంటే, మనం కష్టాల్లో ఉన్నా, మనం సంతోషంగా ఉన్నా, నేను కోటీశ్వరుడయ్యుండి నా దగ్గర 100,00,00,000 నా పక్కన ఏమీ లేని నా ఫ్రెండ్ ఉంటే, నా దగ్గర నుంచి ఏది ఆశించడు. హ్మ్. నేనిస్తే తీసుకుంటాడేమో అది కూడా ఆలోచించి, వద్దులేరా నాకెందుకు నా కష్టమేదో నేను పడతాను అనేవాడు ట్రూ ఫ్రెండ్. అంతే కదా అని నేనిస్తున్నాను కదా అని తీసుకొని వృధా చేసేవాడు ఫ్రెండ్ కాదు. బెస్ట్ ఫ్రెండ్ ఈస్ నథింగ్ బట్ ఎ మామ్. హ్మ్. అమ్మ మనల్ని ఎంత క్లోజిటివ్‌గా ప్యాంపర్ చేస్తదో, ఎంత శ్రద్ధగా మనల్ని చూసుకుంటదో, అంతే బెస్ట్‌గా చూసుకునేదే బెస్ట్ ఫ్రెండ్. యెస్. ఆ బెస్ట్ ఫ్రెండ్ హస్బెండ్ అయ్యుండొచ్చు, అమ్మ అయ్యుండొచ్చు, నాన్న అయ్యుండొచ్చు, లేతే నాతో చదువుకున్న నా ఫ్రెండ్ అయ్యుండొచ్చు. కానీ ఫ్రెండ్‌షిప్ ఈస్ నథింగ్ బట్ మామ్. రైట్. మదర్‌హుడ్ కనిపిస్తది బెస్ట్ ఫ్రెండ్‌లో. ఆ! మనం ఏడుస్తుంటేనో, లేపోతే మన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక బ్యాడ్ ఏదన్నా వీడియో పెడితేనో ఫస్ట్ మనకి ఫోనొస్తది జూస్తారా? వాడే మన బెస్ట్ ఫ్రెండ్. యెస్. ఎందుకు యెస్. చేస్తాడు వాడు? ఎందుకు చేస్తాడు? ఏమైంది ఇంత డల్‌గా వీడియో పెట్టిండు? ఏమన్నా బ్రేకప్ అయిందా? పోరేమన్నా వద్దన్నదా? ఈ ఈ మగపిల్లలైతే, ఆడపిల్లలైతే సేమ్ ఇవే ప్రాబ్లమ్స్ సేమ్. ఉన్నాయి ఇప్పుడు. అవునవును. తీసుకోలేకపోతుర్రు. అవును. కాబట్టి ఈ బెస్ట్ ఫ్రెండ్ అంటే అమ్మనే. యెస్. అమ్మనే బెస్ట్ ఫ్రెండ్ అంటే. యెస్. వన్ వర్డ్ అబౌట్ లవ్. ఆహ్, గాడ్
గాడ్. కనపడని దేవుడు ఎంత పవిత్రమో ప్రేమ అంతే పవిత్రం. నీకు నాతో పడుకోవాలనుంటే వచ్చి పడుకో. అడుగు. నాకు నీతో పడుకోవాలనుంది. అంతే తప్ప నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి బండి మీద తిప్పటం, అర్ధరాత్రులు ట్రావెలింగ్ చేయటం, ఏదో సిట్యుయేషన్స్‌లో మన దగ్గర నుంచి ఏదో ఎక్స్‌పెక్ట్ చేసి దానికి ప్రేమ అని పేరు పెట్టకండి. ప్రేమ అంటే ఏంటి అంటే భగవంతుడు. కనపడని భగవంతుడి పైన ఎంత నమ్మకం ఉంటదో మన ప్రేమ పైన మనకంత నమ్మకం ఉంటేనే అది పెళ్ళయ్యి 100 సంవత్సరాలైనా ఆ తీపి జ్ఞాపకాలతోటి ఆ ప్రేమతో మనం బ్రతుకుతాం. లవ్ ఈస్ నథింగ్ బట్ ఇటర్నల్ ఇన్ ద వరల్డ్. గాడ్. అంతే. అస్సలు ఆ లవ్‌కి డెఫినిషన్ అంటే గాడ్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ లవ్.